ఇక కడియం శ్రీహరికి ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. ఆ భయంతో నియోజకవర్గంలో నుంచి బయటకు రావడం లేదు. జ్వరం సాకు చెప్పి ఎవరిని కలవడం లేదు. పార్టీ ఫిరాయింపు అంశంపై 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. అందులో కడియం శ్రీహరి ముందు వరుసలో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కనీసం స్పీకర్కు వివరణ ఇవ్వలేని పరిస్థితిలో కడియం శ్రీహరి ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిణామాలు మారుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం సూచనలతో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దాంతో ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోలా సమాధానం చెబుతున్నారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఒకరు, బీఆర్ఎస్లోనే ఉన్నామని మరొకరు చెబుతున్నారు. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు తలాతోకాలేని సమాధానాలిచ్చారు. స్పీకర్కు సమాధానం ఇవ్వని ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి ఉన్నారు. ఇప్పుడు తాను ఏం సమాధానం ఇవ్వాలోనని తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పీకర్కు ఎలాంటి వివరణ ఇవ్వాలో తెలియని డైలమాలో కడియం శ్రీహరి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. జనాల్లో పల్చన అవుతున్నానని తెలుసుకొని రేవంత్ రెడ్డి పిలిస్తే అభివృద్ధి కోసమే పార్టీ మారానని అంగీకరించక తప్పని పరిస్థితి నెలకొంది. పార్టీ మారిన విషయాన్ని కడియం శ్రీహరి ప్రజాక్షేత్రంలో అంగీకరించారు. స్పీకర్కు వివరణ ఇవ్వలేని కడియం శ్రీహరి సతమతమవుతున్నారు. ఇటు ప్రజల్లోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో 2 వారాల నుంచి జనంలోకి వెళ్లడం లేదు. పైకి మాత్రం జ్వరం ఉందని లేనిపోని సాకులు చెబుతున్నారు. రాజీనామా అంశంపై పార్టీ నేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 2 సార్లు సర్వేలు చేస్తే కడియం శ్రీహరి గెలుపునకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయని చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రజల నుంచి చీత్కారం, గెలిచే అవకాశం లేకపోవడంలో కడియం సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మోసం చేసి కాంగ్రెస్లోకి వెళ్లిన కడియం శ్రీహరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో కడియం శ్రీహరికి ఉప ఎన్నికల భయం పట్టుకుంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుంటే అనర్హత వేటు తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయ జీవితానికి చరమాంకం తప్పదని భావిస్తున్నారని తెలుస్తోంది. కడియం శ్రీహరి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ నాయకులు మద్దతిచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిర కడియంను ఓడించేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. 2001లో బీఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. 2004లో కేసీఆర్ బరిలోకి దింపిన అభ్యర్థి స్టేషన్ గన్పూర్ నుంచి గెలుపొందారు. ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి గెలుపొందాడు. మళ్లీ జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయ నేత అని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడ పచ్చగా ఉంటే వారి పంచన చేరుతాడనే చర్చ ఉంది. ఆ క్రమంలో కడియం శ్రీహరి రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కడియం శ్రీహరిని గెలిపించిన ఓటర్లు రాజీనామా చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. రైతుల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో కడియం శ్రీహరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.